ఎంత ఆస్తి సంపాదించినా, ఎన్ని కోట్లున్నా, రోజు గుళ్ళు చుట్టూ ప్రదక్షిణలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, పక్కవాడికి సాయం చేసే మనసు లేకపోతే, అవసరమైనప్పుడు కాస్త సమయం కేటాయించలేకపోతే, సమయం మనం ఇవ్వలేకపోతే సాయం చేయడానికి, ఎంత ఉన్నా అది వ్యర్థమే కదండీ! ఎన్ని కోట్లు, ఎంత ఆస్తి మాత్రం ఉపయోగం ఉంది చెప్పండి? ఎందుకంటే, భగవంతుడు కోరేది సంపద కాదండి. మనలో ఉండే మంచితనం, మానవత్వం. అందుకే అంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని. అవునా కాదా? ఎంత సంపాదించినా శాశ్వతం కాదండి. సాటివారికి సాయం చేసే మనస్తత్వం ఉన్న మానవత్వం మాత్రం శాశ్వతం. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ కూడా. ఎందుకంటే, అలాంటి మంచి మనిషి మరణించినా కూడా, మరణించిన తర్వాత కూడా జనం హృదయాల్లో శాశ్వతంగా జీవించుంటాడటండి. అదే కదా మనకు కావాల్సింది. అందువల్ల కనీసం భగవంతుడు దయకి, కృపకి పాత్రులవుతాం గదా! ఇలాంటి పనులు చేయటం వల్ల. ఏముందండి, కష్టమేం కాదు అందులో. మనం డబ్బే అవసరం లేదండి. సాయం చేయాలంటే డబ్బే ఇవ్వనవసరం లేదండి. ఎన్నో రకాలుగా సాయం చేయొచ్చు. ఆపదలో ఉన్న వాళ్ళకి మాట సాయం చేయొచ్చు. అలాగే చిన్న చిన్నవి ముసలివాళ్ళని ఏజ్డ్ పీపుల్‌ని, చిన్న పిల్లల్ని రోడ్లు దాటించొచ్చు. అలాగే అప్పుడప్పుడు ఆహ్, ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి, అలాగే అనాథాశ్రమాలకి, పిల్లల ఆశ్రమాలకి వెళ్ళి పలకరించి రావచ్చు. వాళ్ళకి ఓ పండో, పొలమో ఇచ్చి రావచ్చు. ఇవన్నీ సాయాలేనండి. మంచితనం ఇదంతా మానవత్వమే. ఎందుకంటే డబ్బే వేలకు వేలు, లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏది చేసినా మంచితనంతో, మానవత్వంతో ఏది చేసినా అది సాయమే అవుతుంది. అవునా కాదా?